మన భవిష్యత్తు. నాలుగవది మన శత్రువుల భవిష్యత్తు. ముందు మూడవది మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ప్రజెంటు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే శరీర సంబంధంగా చెప్తున్నా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది కంగారు పడతా ఉంటారు, కలతలో ఉంటారు, కలవరంలో ఉంటారు, నిద్రపోరు, వేదన పడతా ఉంటారు. మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది. భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది. కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చిన దిగులు అయితే, కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చిన, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు. ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు, ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు. నీకు ఒక్క మాట చెప్తా, దేవుడు మనం పుట్టక ముందే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగక ముందే